విధంగా ఆమె యొక్క లీడ్ గాని వ్యాఖ్యలు గాని ఉంటున్నాయి అనేది వాస్తవం రాజు గారు. ఈ అంశం ఎవరు చంపేశారో తేల్చండి, నాకు న్యాయం చేయండి అంటే చంద్రబాబు నాయుడికి మేలు చేయడానికి అని అంటున్నారంటే ఏమనాలి సార్? కాదు సార్, మా నాయన చంపేసింది ఎవరో తేల్చండి అయ్యా అనేసి ఆమె న్యాయస్థానాలకు వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి మేలు చేయడానికి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి భూకిల్లుడు బాబాయ్ అని వాళ్ళు ఏదో మాట్లాడారు సార్. భూకిల్లుడు బాబాయ్, ఒక్క నిమిషం సార్, భూకిల్లుడు బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నారు. మరి మీరు అంతకుముందే నారాసుర రక్త చరిత్రని మీరు బుక్ చేసిన విషయాన్ని మర్చిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు ఏమంటున్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఏం చేశారు, మరి ఇదంతా కూడా జరుగుంటే అన్నారు. బాబాయ్ హత్య జరిగిన మరుసటి 6-7 నెలల్లోనే మీరు అధికారంలోకి వచ్చారు. మరి బాబాయ్కి న్యాయం చేయాలనే ఆలోచన లేదా? విచారణ దశలో ఉన్నటువంటి విషయంలో భూకిల్లుడు బాబాయ్ అని బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడండి రాజు గారు? అది ఆయన తెలియదా? లేదండి, నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడారండి, దాన్ని ఎన్నికల అంశంగా ఉపయోగించుకున్నారు తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ యొక్క అంశంలో నిన్న వచ్చినటువంటి ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీడియాలో రన్ అవుతా ఉంది, ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ గారు. ఈ సందర్భంగా కూడా దీన్ని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంట్లో ఆరుతేర్ల వ్యక్తులు కాబట్టి దీన్ని కూడా తీసుకొచ్చారు. సునీత గారు మాట్లాడిన తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసు బయటకు వచ్చింది. నిన్న అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏంది? విచారణ సంస్థలు డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతాయా? విచారణ సంస్థలు డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతాయా? లేదు ప్రజలు డైవర్ట్ అయిపోతారా? ఏది అదే, ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూ గురించే మాట్లాడుకోవాలి మనం, అంతేగాని సునీత గారు మాట్లాడక ముందే డ్రగ్స్ కేసు అదే రాత్రి ముందు రోజు రాత్రి కదండి వచ్చింది. సునీత గారు 15వ తారీఖు మాట్లాడారు, 14 సాయంత్రమే ఈ డ్రగ్స్ కేసు అనేది బయటకు వచ్చింది. రాజు గారు, ఇంకొక అంశం ఏంటంటే, అవినాష్ గారు చెప్పేది కోణం ఏంటంటే, వాళ్ళ ఆస్తులు గొడవలు ఉన్నాయి, ఆయనకు 2వ భార్య ఉంది షమి అని, వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కానీ, ఆ డ్రైవర్ యొక్క ప్రసాద్ స్టేట్మెంట్ కానీ, ఆ దస్తగిరి అప్రూవర్ గా మారారు ఆయన స్టేట్మెంట్ కానీ, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని డిమాండ్ చేయాలనేటువంటి అంశం అయితేనేమి, మరొక అంశం ఏంటంటే, ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఆయన యొక్క అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన యొక్క అటెండర్ గా ఉన్నటువంటి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తిని కాణిపాకం హడావిడిగా ముందు